లాస్ట్ ఎపిసోడ్ లో రాబోయే మోసంబి సీజన్ కి మేము ఎరువులు వేసామని, అలాగే దాని తర్వాత రోడ్ వర్క్స్ ఏవైతే రిపేర్ ఉన్నాయో మన తోట మొత్తంలో అవన్నిటిని జేసీబీతో క్లోజ్ చేస్తున్నాము. అలాగే ఈ సిరీస్ మొత్తాన్ని కంటిన్యూ చేస్తే ఈ మోసంబిలో మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు, మనం ఏం స్ప్రే చేస్తున్నాము, సెమీ ఆర్గానిక్ లో ఫాలో అవుతున్నాము, అలాగే ఏం టెక్నిక్స్ ఫాలో అవుతున్నాము, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ప్రాఫిట్ వస్తుందో ఈ సిరీస్ మొత్తాన్ని చూస్తే ఎండ్ ఎపిసోడ్ లో మీకు తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ డే 2 నిన్న మనం మొత్తం ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకునేసి 11:30 కల్లా ఇంటికి వెళ్ళిపోయాము మార్నింగ్. సో అగైన్ ఈరోజు వర్కర్స్ ఆల్రెడీ వచ్చేసారు, వాళ్ళు 6కే. నేను ఇప్పుడు 7 అయింది, ఈ టైంలో వచ్చాను. అండ్ అలాగే ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ సీజన్ అయిపోయేంత వరకు ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఇక్కడ యాడ్ అవుతూ వస్తూ ఉంటాయి. అలాగే ప్రాఫిట్స్ లాస్ట్లో రిజల్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనం నిన్న వర్క్ ఎలా చేసామంటే, ఇప్పుడు అక్కడ వదిలామనుకోండి 3 రోసా కాలమ్సా అవి వదిలేసి మళ్ళీ ఇక్కడ వదలాం. దాని తర్వాత సేమ్ అంతే, ఇక్కడ అంటే కొంచెం ఎక్స్ట్రా ఉండడం వల్ల ఇక్కడ మళ్ళీ తోలేసాం, కానీ మళ్ళీ తర్వాత అక్కడ తోలాం. సో ఈ విధంగా తోలేసినాము. ఇంకోటి ప్లాంట్ ఏజ్ కూడా చెప్పలేదు కదా మీకు. సో ప్లాంట్ ఏజ్ వచ్చేసి 8 years కంప్లీట్ అయిపోయి 9th yearలో రన్ అవుతా ఉంది ఇప్పుడు. ఒక క్రాప్ అయితే మంచి క్రాప్ వచ్చింది లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు ఇయర్. లాస్ట్ ఇయర్ క్రాప్ ఓకే ప్రైస్ కూడా నాట్ ఓకే, ప్రైస్ అయితే చాలా తక్కువ ఉండే. సో ఇప్పుడు వచ్చే ఇయర్ క్రాప్ ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం అంతా చేసే ప్రాక్టీస్ అంతా దానికోసమే. సో అవన్నీ రాబోయే వీడియోలలో మీరు చూడొచ్చు. ఓకే, సో వాటర్ టైం అయితే ఉంది, వాటర్ తాగడానికి. ఇంకో 1 అవర్లో బ్రేక్ఫాస్ట్ బ్రేక్ కూడా తీసుకుంటారు. ఈ 1 నుంచి చలి కూడా చాలా ఎక్కువ అయిపోయింది. 16 degrees ఉంది ఎర్లీ మార్నింగ్. 3 o'clock 15 కూడా ఉంది. ఈ సీజన్లో మనం పెట్టబోయే ఫ్రూట్ కాకుండా ఆల్రెడీ కొంచెం ఫ్రూట్ ఉంది. ఇది సీజన్ కాదు కానీ ఆ ఫ్రూట్ సమ్మర్కి వస్తుంది, సమ్మర్ ఫ్రూట్ అది. ఆ ఫ్రూట్ చాలా తక్కువే ఉందిలే, అది కూడా చూద్దాం. 2 రోజులు వచ్చాయి సార్ నీళ్ళు. గేట్ వాళ్ళ పట్టాలా ఈడ ఎల్లు ఉంది కదా. ఇప్పుడు ప్రజెంట్ బోర్వెల్ ఏమీ ఆన్ చేయలేదు. సో పైప్ లైన్ అక్కడ నుంచి వచ్చింది కదా, పైప్లో మొత్తంలో వాటర్ స్టోర్ అయింటాయి కదా, ఆ వాటర్ ఇంత ఫోర్స్గా వస్తున్నాయి చూడండి. మోటార్ కూడా ఏమీ ఆన్ ఎంత బాగా వస్తుంది. దానికోసమే స్పెషల్గా వాటర్ ఉంటుంది. వచ్చేసి 50% వర్క్ అయిపోయింది. అంటే 3 acres ఉంది కదా, 3 acresలో 1.5 అయిపోయింది. ఇంకొక 1.5 బ్యాలెన్స్ ఉంది. టైం కూడా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూర్చున్నారు. ఇంకా ఇప్పుడు వచ్చేసి 9:30 అలా అవుతుంది. 12:30కి క్లోజ్ చేస్తారు. ఈలోపు అయిపోతుందో లేదో చూడాలి. ఒకవేళ బ్యాలెన్స్ పడితే రేపు మనమే కంప్లీట్ చేసుకోవాలి ఇది. సో మనకు బ్రేక్ఫాస్ట్ లేదు కాబట్టి లేసి మన ఫామ్ లో ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి, ఏమైనా ఫ్రూట్స్ అవైలబుల్ గా ఉంటే చూపిస్తాం. ప్రజెంట్ అయితే మనకు కందికాయలు అవైలబుల్ గానే ఉన్నాయి, రెడీ ఉన్నాయి. వీటిని మళ్ళీ సపరేట్ గా ఉడికించుకొని తర్వాత తిందాం. కానీ ఇంతలోపు మనము ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయని చూద్దాం. అంజీరు ఉన్నాయి కానీ అందులో ఇంకా మాగలేదు అంజీరు. సో జామ ఏమన్నా ఉందేమో చూసొద్దాం. ఇది నాటుది. ఇక్కడ తైవాన్ ఉంది కదా, ఆ తైవాన్. డిఫరెన్స్ ఏమంటే దాంట్లో లోపల పింక్ కలర్ వస్తుంది, ఇది నార్మల్ గానే ఉంటది. ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఇంకేం కావాలో కడగాల్సిన పని కూడా లేదు, మామూలుగా కదా ఫ్రెష్ గా. నాకు కొంచెం పచ్చిగా ఉంది కానీ నాటు జామ కదా, అంతే నార్మల్ గా. ఇదే తైవాన్ లో అయితేనా ఈ స్టేజ్ దాటిపోతే ఇంకా తరం కాదు, తినలేమా, మెత్తగా అయిపోతుంది. కొందరికి అలా ఎల్లో కలర్ లోకి వచ్చిన తర్వాత బాగుంటది, కొందరికి ఇలా పచ్చిగా ఉంటేనే బాగుంటది. నాకు ఇలా పచ్చిగా ఉంటే బాగుంటుంది. అరటి కూడా ఉన్నాయి అక్కడక్కడ, మాగిన ఉన్నాయి అక్కడ, కానీ మనకి ఇప్పుడు ఇది ఒకటి చాలా.
ఇలా వీకెండ్ వచ్చేసి 2-3 అవర్స్ అట్లా వర్క్ చేసి ఆఫ్టర్నూన్ ఇక్కడే స్లీప్ వేసి ఎంత బాగుంటుంది. ఈ ఫీలు పల్లెల్లో ఉన్న వాళ్ళకి అంటే డైలీ రొటీన్ కదా వాళ్ళకి అనిపించదు. సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇది వింటే అబ్బా స్వర్గం ఉన్నట్టు ఉంటుంది అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్స్ వర్క్ అయిపోగానే వర్కర్స్కి ఎంత అమౌంట్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా యాడ్ అయిద్దాం. ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు, కానీ మనం ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఎందుకంటే కొంచెం ఎడిటింగ్ వర్క్ పెండింగ్ ఉండడం వల్ల సో నేను వెళ్ళిపోతున్నా. కానీ వర్క్ అయితే జరుగుతూ ఉంది. వర్కర్స్ కంప్లీట్ చేస్తారు. మ్యాక్సిమం 12 లోపు కంప్లీట్ అయిపోయేలాగా కనిపిస్తుంది. ఒకవేళ హాఫ్ అన్ అవర్ 1 అవర్ వర్క్ బ్యాలెన్స్ ఉంటే అది రేపు చేసుకుందాం మనము. ఓకే, అది ఇవాళ డే 2 వీడియో. ఇది డే 3 వీడియోలో మనము కంప్లీట్గా అంటే దాన్ని క్లోజ్ చేయడము అదంతా చూద్దాము. డే 4లో వచ్చేసి వాటర్ వదులుదాము మనము. అంటే డే 4లో వాటర్ వదిలితే ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్. అవన్నీ కమింగ్ వీడియోస్లో చూద్దాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. ఒకవేళ హైప్ బటన్ కనిపిస్తే హైప్ కూడా ఇచ్చేయండి నా వీడియో నచ్చినట్లయితే. బాయ్ బాయ్.